హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు పొద్దున్నే బ్రేక్‌ఫాస్ట్‌లోకి కానివ్వండి, లేదంటే ఈవినింగ్ స్నాక్‌గా కానివ్వండి, చాలా క్విక్‌గా చేసుకొని ఒక మంచి రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో వచ్చి ఒక 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకొని తీసుకున్నాము. 2 పచ్చిమిర్చి, ఒక టీ స్పూన్ తురిమిన అల్లం అండి. వీటిని వేసుకొని మొత్తం మంచిగా ఇలా నొక్కి కలుపుకుందాము. ప్రెస్ చేస్తా కలుపుకోవాలనమాట. అప్పుడే మనకి అల్లం ఫ్లేవర్ ముక్కలకి చక్కగా పట్టుకుంటుందండి. తినేటప్పుడు మనకి టేస్ట్ బావుంటుంది. తర్వాత అరకప్ వచ్చి బొంబాయి రవ్వ, సన్నగా ఉన్న రవ్వ తీసుకున్నామండి ఇక్కడ. ఏ రవ్వ అయినా కానీ యూజ్ చేసుకోవచ్చు. అరకప్పు శనగపిండి, తరిగిన కరివేపాకు కొంచెం, ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. చాలా క్విక్‌గా చేసుకోవచ్చు. అలానే టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. ఇంక చట్నీ కానీ ఏమీ అవసరం లేదనమాట. అలానే తినేయొచ్చు. ఈ రెసిపీకొచ్చి ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే బావుంటుందండి. తర్వాత ఒక కప్పు గోధుమ పిండి వేసుకుందాము. అన్నీ మెజర్‌మెంట్ తీసుకోండి. గిన్నె కానివ్వండి, కప్ కానివ్వండి ఏదైనా దాంతో అన్నీ కొలతగా వేసుకుంటే కరెక్ట్‌గా వస్తుందనమాట. తర్వాత మొత్తం 2 కప్పులు నీళ్ళైతే పడతాయండి. ఒక కప్ ఇక్కడ వేసుకున్నాము. చెక్ చేసుకుంటే కలుపుకుందాం మిగతావి కూడాను. తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకుందాము. పిండి మరీ ఎక్కువగా పలుచగా కాకుండా కొంచెం మనకి మీడియంగా ఉండే విధంగా కలుపుకుందామండి. రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, ఇంకొక అరకప్పు నీళ్ళు పడతాయండి వేసి కలుపుకుందాము. మొత్తం మనం 2 కప్పుల నీళ్ళైతే యాడ్ చేసుకున్నామనమాట. ఇంక సరిపోతుందండి నీళ్ళు. ఇదే పిండిని మనం నీళ్ళు తక్కువగా వేసి కలుపుకున్నామనుకోండి, పకోడీల్లాగా వేసుకున్నా కూడా చాలా బావుంటుందండి టేస్ట్ అయితే. మనకి పిండి రెడీ అయిపోయిందండి. పక్కన పెట్టుకుందాము. ఇంకొక చిన్న గిన్నె తీసుకుని దాంట్లో ఒక పెద్ద ఉల్లిపాయను కట్ చేసుకొని వేసుకుందామండి. ఒక 2 చిటికెలంత ఉప్పు, తర్వాత ఒక పావు టీ స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక 2 చిటికెలంత గరం మసాలా, ఒక 2 చిటికెలంత చాట్ మసాలా వేసి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి. ఇందులో వచ్చి గరం మసాలా, చాట్ మసాలా ఫ్లేవర్ చాలా బావుంటుందండి. 2 అస్సలు స్కిప్ చేసుకోవద్దు. తరిగిన కొత్తిమీర కొంచెం వేసి కలుపుకుందాము. చాట్ మసాలా లేదనుకోండి, ఒక 2, 3 చుక్కలు నిమ్మరసం వేసుకున్నా గానీ సరిపోతుంది. ఇప్పుడు కడాయి పెట్టుకుందామండి. 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత ఒక గరిటె పిండి వేసుకుందామండి. దాన్ని కొంచెం ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకుందాము. నూనె కొంచెం ఎక్కువగా ఉంటేనే బావుంటుందండి. మంచిగా వేగుతుందనమాట క్రిస్పీగాను. స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకుందామండి. పైన మనం రెడీ చేసుకున్న ఈ ఆనియన్ మసాలా ఉంది కదా! దాన్ని పెట్టేసుకుందామండి పైన. ఇది వేగి మనకి మసాలాతో పాటు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందనమాట. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కానివ్వండి, ఈవినింగ్ స్నాక్‌గా కానీ చాలా బావుంటుందండి.
ఇలా ఒక పక్క మనకి చక్కగా వేగింది చూసారు కదా! క్రిస్పీగాను. రెండో పక్కకు కూడా మార్చుకుందామండి. అందుకని కొంచెం నూనె ఎక్కువగా ఉంటేనే మనకి టేస్టీగా ఉంటుందనమాట. నూనెలో వేగి కరకరలాడుతా చాలా బావుంటుందండి. ఇలా 2 పక్కలు చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందాము. అంతేనండి. చాలా క్విక్‌గా అయిపోతుందనమాట. చూసారు కదా! టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బావుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.